నా పేరు దుగ్గ్యాని సమ్మయ్య, మాది గ్రామం పెంచుకల్పేట, మండల్ ఎల్కతుర్తి, జిల్లా వరంగల్. మేము 2001 నుంచి వెళ్ళి కేసీఆర్ 2001లో పార్టీ పెట్టడంతో తెలంగాణ పార్టీలో చురుకుగా పాల్గొని తెలంగాణ ఇష్యూల కేసీఆర్ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు మేము హాజరై ప్రతి మీటింగు లారీలల్లా, ఎడ్ల బండ్లల్లా, ట్రాక్టర్లల్లా, భూపాలపల్లి కానీ, తర్వాత నల్లగొండ కానీ, సూర్యాపేట కానీ అన్నీ అంటే వారానికి ఒక మీటింగ్ పెట్టిన ప్రతి మీటింగ్కు హాజరై కేసీఆర్ పిలుపు వరకు మేము ఉద్యమంగా పనిచేసినాం. అలాగే మేము తెలంగాణ ఉద్యమంలో నా మీద కేసు కూడా అయింది. నేను 12 రోజులు జైలుకు కూడా పోయినా. జైలు నెంబర్ కూడా 3614 నాది. అలాంటిది 12 రోజులు జైల్లో ఉండి తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మనకు నీళ్లు మనకు వృధాగా పోతున్నాయి అని చెప్పి కరెంటు, నీళ్లు అన్నీ మనకు కేసీఆర్ అప్పుడు పోయే వాటర్ను మనకు తెలంగాణకు కాళేశ్వరం కట్టి ఆ నీళ్లను మనకు మరలించి బీడు భూములకు మనకు నీళ్లు అందించి రైతులకు మేలైన కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చి ఆ రోజుల్లో ఒక రోజంతా కూడా కరెంటు లేక రైతుల మోటార్లు కాలిపోయి ఒక సంవత్సరంలో 3-4 సార్లు మోటార్లు కాలిపోయి వాటిని తీసుకుపోయి వాటిని అల్లించుకొని వచ్చి ఆ 3 గంటల కరెంటు నైట్ పూట పోయి చాలామంది రైతులు ఇబ్బంది పడడం, ఆ నైట్లో పాములు కరచడం కానీ, చనిపోవడం కానీ, కరెంటు తీగలు తాకి చనిపోవడం లాంటివి బాగా జరిగేటి. మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ తెచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయ్యి మాకు తెలంగాణ రైతులకు కానీ ప్రతి వారికి మాకు అందరికీ రైతులకు అందరికీ వాటర్ కానీ కరెంటు కానీ ఇచ్చి రైతులకు పంటలు బాగా పండడానికి ఆయన సాయంతో పంటలు కూడా బాగా పండినాయి. అలాగే వృద్ధులకు కూడా 200 పింఛని వాళ్ళకు ఆయన వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేసిండు. ఈ 2000 రూపాయలతోటి కొడుకులు కోడళ్ళు ఎవరు సాధకున్నా కూడా వాళ్ళు ఈ 2000 తోటి ఈ జీవన ఉపాధిగా వాళ్ళు బతుకుతున్నారు. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము 4000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 4000 ఇవ్వలే. కళ్యాణ లక్ష్మికి వాళ్ళు ఇచ్చేది 1,00,000 కదా, మేము గెలిచినాక తెల్లారే మీకు ఇంకా తులం బంగారం ఇస్తాం, ఈ 1,00,000 ఇస్తాం. అలాగే మీరు ఈ మన మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మేము గెలవంగానే మీకు ఇస్తామని చెప్పి మోసపూర్తిగా అన్ని హామీలు ఇచ్చి రైతు బంధువు సగమే మాఫీ చేసి ఇంకా సగం రైతులకు మాఫీ చేయలేదు. అలాగే రైతు రుణమాఫీ అవి కూడా అలానే సగం ఇచ్చి రైతులను బాగా ఇబ్బంది పెట్టి కేసీఆర్ గారు ఈ సభకు, ఈ ఎల్కతుర్తిలో జరగబోయే సభకు కేసీఆర్ గారి సంవత్సరంన్నర వీళ్ళ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఏందని చూసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పాలన మొత్తం అట్టలుగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండు. ఈ సభ సక్సెస్ అవుతుంది. కేసీఆర్నే అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ మనకు కేసీఆరే ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ కాపాడుతాడు. లేకపోతే తెలంగాణ మొత్తం దోసుకుంటారు వీళ్ళు, తెలంగాణలో అప్పులపాలు చేసి ఇంకా ఆగమాగం చేస్తారు. కాబట్టి కేసీఆర్ని అందరూ కోరుకుంటారు. ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి 500 నుంచి 600 మంది బయలుదేరడానికి, మహిళలు కూడా మేము వస్తాం, మేము అవసరం అనుకుంటే కాలినడకన వచ్చి కేసీఆర్ సభకు మేము హాజరై కేసీఆర్ వాయిస్ వినాలి, కేసీఆర్ను చూడాలి అనేది చాలామంది మహిళలు కానీ అందరూ సారు గురించి ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సీఎం ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ఈ సభకు రైతులు సూర్యాపేట నుంచి వెళ్ళి కూడా ఎడ్ల బండ్లు ఒక 100 ఎడ్ల బండ్లు కట్టుకొని వాళ్ళు మొన్న సాయంత్రం బయలుదేరు జరిగింది. ఇంకా మధ్యలో వాళ్ళు ఎండ కొడుతుందని చెప్పి పొద్దున 9 నుంచి వెళ్ళి 6 నుంచి వెళ్ళి 9 గంటల వరకు బండ్లు నడుపుతారు. మళ్ళీ సాయంత్రం 3 నుంచి 6 వరకు నడుపుతారు. వాళ్ళ సభకు 26 సాయంత్రమే సభకు చేరుకుంటారు. మా పెంచుకల్పేట గ్రామం నుంచి వెళ్ళి కూడా ఒక 20 ఎడ్ల బండ్లు బయలుదేరుతున్నాయి. రైతులందరూ ఉత్సాహంగా ఎడ్ల బండ్ల మీద రావాలని, మళ్ళీ సీఎంను చూడాలని, మళ్ళీ మన కేసీఆర్ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. హలో, నా పేరు అల్లకొండ మోహన్ రెడ్డి, పెంచుకలపేట గ్రామం, మాది ఎల్కతుర్తి మండల్, వరంగల్ డిస్టిక్. ఆనాడు 2000 సంవత్సరంలో కేసీఆర్ను మా పెంచుకలపేట గ్రామానికి ప్రతి కోరుకొని మేము తీసుకొచ్చుకున్నాం. మాకు పార్టీ 2000 సంవత్సరంలో పార్టీని
పునర్ప్రారంభించిన కాంచి ఇప్పటి వరకు మాకు ఎనలేని సేవ చేసిన మా కేసీఆర్ గారు మళ్ళీ 10 సంవత్సరాల కాలంలో మాకు అన్ని కోణాల నుంచి మాకు బాగా చేసిండు. ఇప్పటి వరకు ఏదో దురదృష్టవశత వల్ల కేసీఆర్ మీద ఏదో కాళేశ్వరం తీసుకొచ్చి అది చేసిరు ఇది చేసిరు అని చెప్పి కేసీఆర్ను అట్టడుగు వర్గాలు తీసుకొచ్చి ఖరాబ్ చేసిరు తప్ప మళ్ళీ కేసీఆర్ కావాలని జనమంతా కోరుకుంటారు. ఇప్పటి వరకు ప్రతి గ్రామం నుంచి ప్రతి వాళ్ళు మాకు రైతు బంధు లేదు, మాకు 2000 పింఛన్ రాలేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు, మాకు సారు కావాలి అని కోరుకుంటారు. ఇంతకంటే మేము ఎక్కువ అడిగేది లేదు. మళ్ళీ కేసీఆర్ కావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మనోహర్ రెడ్డి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్య కానీ వైద్యం కానీ మెరుగుపడడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో మోడల్ స్కూళ్ళు కానీ మెడికల్ కాలేజీ కానీ విద్య కానీ వైద్యం కానీ బాగా డెవలప్ చేసారు. ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకెక్కువ డెవలప్ చేసారు. వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వైద్యాన్ని నాణ్యమైన వైద్యం అందించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పిల్లలకు కానీ బీసీలకు కానీ మెరుగైన విద్య అందించడంలో కేసీఆర్ గారి కృషి చాలా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కోసం వాళ్ళు చేసిన సహాయాలు అవి చాలా ఉన్నాయి. ఇంకా కేసీఆర్ గారు ఇంకా రానున్న 27 తారీఖు రోజు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం చెప్తారు, ఇంకేం మాట్లాడతారు, ఇంకా వచ్చే దఫాలో ఇంకా రెండోసారి ఇంకా 2.0 అని చెప్పుకోవచ్చు మనం. రెండోసారి సీఎం అయిన తర్వాత అంటే ఇంకోసారి రాబోయే రోజుల్లో సీఎం అయిన తర్వాత ఇంకేం చేస్తారు ఎట్లా అనేది రాబోయే 27 తారీఖు సభలో చెప్పడానికి ఇంకేం చెప్తారని మీ ఆసక్తి ఎదురు చూస్తున్నాం మేము. మేమే కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రజల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ గారు వస్తారు, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారో విందా అనే ప్రజల్లో కూడా ఉంది. ప్రజలు ఇప్పటికే సభస్థలానికి వస్తుండ్రు, చూసుకుంటూ వెళ్ళిపోతారు, సభ ఎట్లా ఏర్పాటు జరుగుతుందని. మాతో పాటు ప్రజలు కూడా వస్తారు, వెళ్ళిపోతారు, చూస్తారు, వెళ్ళిపోతారు. 27 తారీఖు నాడు రావడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు పాదయాత్రను అయితేనేమి బైక్లు ఆటోలు వాళ్ళకి ఎట్లా తోచిన అట్లా స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు. అక్కడ సభస్థలానికి కూడా రైతులు వాళ్ళే స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మేము కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. 27 తారీఖు నాడు కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఆయన వస్తలేడు అంటే ఆయన బయటికి వచ్చి క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పే దమ్ము ధైర్యము వీళ్ళు ఎవరికి లేదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తట్టుకునే అంత శక్తి వీళ్ళకి లేదు అసెంబ్లీలో. కేసీఆర్ గారు వచ్చి వాళ్ళు క్వశ్చన్లు అడిగితే మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు, మేము ప్రిపేర్ అయ్యాలి అంటారు. దానికోసం కేసీఆర్ రావడం దీనికి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఫేస్ చేస్తే సరిపోతుంది. గ్రామం పెంచుకులపేట. నా పేరు ఉప్పుల వెంకటరాజం, ఎల్కదుర్తి మండలం, హన్మకొండ డిస్టిక్. 69 ఉద్యమంలో అప్పుడు మేము పాల్గొన్నాం. అప్పుడు 7th క్లాస్ చదువుతున్నా. ఆ ఉద్యమంలో కూడా మేము కూడా లాఠీ చార్జీ దెబ్బలు తిన్నాం. ఆ కళ నెరవేరినందుకు కేసీఆర్కు మేము ఎంతో రుణపడి ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి దాని మీదనే మనకు మన సొంత రాష్ట్రం కావాలని కేసీఆర్ గారు సాగునోట్లో తలపెట్టి మనకు సాధించి పెట్టినటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనేటువంటి ఉద్దేశం చేత బడుగు బలహీన అన్ని వర్గాలకు ఎంతో చేయూతనిచ్చి అందరినీ ఒకే మాదిరిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ మన ముందుకు వచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ చేసినటువంటి పనులన్నీ తుడిచివేసే విధంగా మాట్లాడుతూ అతని పరిపాలన చేతగానితనం చేత ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు మాజీ కేసీఆర్ గారిని వారికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తెలియతక్కువ పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని మళ్ళీ ఓడించి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడాలనే విధంగా ప్రజలందరూ మనకు చేయూతనివ్వాలని మీ అందరినీ కోరుతుంది. జై తెలంగాణ. జై తెలంగాణ.